వెల్కమ్ బ్యాక్ టు జాబ్ క్రియేషన్స్. ఖజానా జ్యువెలరీలో వేరియస్ డిఫరెంట్ ఆపర్చునిటీస్కి వేకెన్సీస్ ఉన్నాయి. దే ఆర్ కండక్టింగ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఫర్ క్యాషియర్ పొజిషన్ అండ్ ఆల్సో ఫర్ టెలిఫోన్ ఆపరేటర్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి కూడా వీళ్ళు వాకింగ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈచ్ పర్టికులర్ వేకెన్సీకి డిఫరెంట్ క్రైటీరియా ఉంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీరు కనుక వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ పొజిషన్ వచ్చి టెలిఫోన్ ఆపరేటర్కి సంబంధించిన వేకెన్సీ గురించి డిస్కస్ చేయబోతున్నాము. 24th and 25th ఈ 2 days కూడా దీనికి సంబంధించిన వాకిన్స్ కండక్ట్ చేయబోతున్నారు. మార్నింగ్ 9:30 to 5 PM వరకు. వాకిన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అలాగే కాంటాక్ట్ చేయాల్సిన పర్సనల్ నేమ్ అండ్ నెంబర్ కూడా మీరు డిస్ప్లే అవుతుంది, చూడొచ్చు. టెలిఫోన్ ఆపరేటర్ పొజిషన్స్కి వీళ్ళు ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎవరైతే ఇంటర్ కానీ డిప్లొమా కానీ లేదంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మినిమం 1 year నుంచి 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. దీనికి తెలుగులో మంచి ఫ్లూయెన్సీ ఉండాలి, ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. తెలుగు మాత్రం చక్కగా మాట్లాడగలగాలి. అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ గురించి అండ్ రొటీన్ కాల్స్ అన్నీ కూడా మీరు ఆన్సర్ చేయగలగాలి. అండ్ కాల్ లాగ్స్ని మెయింటైన్ చేయాలి. శాలరీ 21,000 గ్రాస్ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చి 19 years to 30 years అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వేకెన్సీ క్యాషియర్ పొజిషన్కి సేమ్ డే అంటే 24th and 25th ఈ 2 days దీనికి కూడా వీళ్ళు వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ సేమ్ లొకేషన్. మీకు మినిమం 1 year to 5 years సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. తెలుగు కంపల్సరీగా వచ్చి ఉండాలి ఈ పర్టికులర్ జాబ్కి. ఎవరికైతే రిటైల్ సేల్స్లో కానీ లేదంటే క్యాషియర్గా కానీ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సేల్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండ్ ఆల్సో ఫర్ క్యాషియర్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి ఫ్రెషర్స్ ఎలిజిబుల్ ఉన్నారు. క్యాషియర్కి పొజిషన్కి మాత్రము మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవసరమని మెన్షన్ చేశారు. సో మీరు కనుక ఒకవేళ ఫ్రెషర్ అయితే మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి వేకెన్సీ కూడా కంపల్సరీగా తెలుగు వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అంత ఫ్లూయెన్సీ అవసరం లేదు, తెలుగు మాత్రం ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి. క్యాషియర్కి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ చెప్పబోతున్నాను. క్యాషియర్ హ్యాండ్లింగ్ చెక్స్, క్యాష్ అండ్ కార్డ్ ట్రాన్సాక్షన్ and handling billing process in POS, auditing of gold scheme passbook, daily transactions to be tallied with the system, keeping a track of packing material availability in counter and attending all incoming calls. ఇవి క్యాషియర్కి సంబంధించిన జాబ్ యొక్క సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్. సో మీరు చెక్ కానీ క్యాష్ కానీ లేదా కార్డ్ కానీ ట్రాన్సాక్షన్స్ని హ్యాండిల్ చేయగలిగి ఉండాలి. అండ్ డైలీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా టాలీ చేసుకోవాలి సిస్టంలో. ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూ కనుక అటెండ్ అవుతుంటే మీతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది. అవి ఒకవేళ మీరు ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకుని ఉంటే ఎస్ఎస్సికి సంబంధించిన సర్టిఫికేట్ లేదా ఇంటర్ ఆర్ ఈక్వివాలెంట్, డిగ్రీ కనుక కంప్లీట్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేయాలి ఇంటర్వ్యూ రోజున మీతో పాటు. ఇలాంటి మరిన్ని న్యూ జాబ్ అప్డేట్స్ కోసం జాబ్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు జాబ్ క్రియేషన్స్.